మల్కాజ్గిరి కమిషనరేట్ మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఇంట్లో చోరీ జరిగింది. పర్వతాపుర మల్లికార్జున్ నగర్లో ఇంట్లో నుంచి నగదు, బంగారం దోచుకెళ్లారు దుండగులు. బంధువు మరణించాడని వెళ్లి వచ్చేసరికి ఇల్లు గుల్లా చేసేశారు. 5 తులాల బంగారు ఆభరణాలు, కొంత నగదు చోరీకి గురైనట్లు బాధితురాలు రేణుక తెలిపారు. మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. లాకర్ ఓపెన్ చేసి తీసేసుకున్నారు. క్యాష్ ఇది తీసేసరికి ఇది ఇట్లా కింద పడిపోయింది. మొన్న మా బావగారు చనిపోయినారు అనేసి న్యూస్ రాగానే నేను హడావిడిగా వెళ్ళిపోయినాను, లాక్ చేసేసి. మళ్ళీ మా పిల్లలు వచ్చిండ్రు, ఇల్లు వాష్ చేద్దామనేసి ఇల్లు కడిగేసి మళ్ళీ లాక్ చేసుకొని మళ్ళీ వచ్చేసిండ్రు వాళ్ళు. వచ్చిన తర్వాత నేను మొన్న నైట్ లాకే ఉంది, నిన్న మంగళవారం కూడా లాకే ఉంది, ఎవరు రాలేదు. వెనస్డే రోజు మార్నింగ్ నేను వచ్చాను ఇక్కడికి. వచ్చి నార్మల్గానే అన్ని లాకులు ఓపెన్ చేసుకొని లోపలికి వచ్చేసరికి లోపల అన్ని లైటింగ్స్ అన్నీ ఓపెన్ ఉన్నాయి. ఏంటి ఇట్లా లైటింగ్స్ ఓపెన్ ఉన్నాయని చూసి వెనక డోర్ తీసేసరికి వెనక డోరు బోల్ట్ ఊడి పడిపోయి ఉంది. మళ్ళీ నోట్ వచ్చేసి అక్కడ చూసరికి బెడ్రూమ్లో కూడా లైట్స్ వేసి ఉన్నాయి. అల్మార్ ఓపెనే ఉంది, అల్మార్ లాకర్ ఓపెనే ఉంది. అందులో నుంచి గోల్డ్ అండ్ క్యాష్ 2 పోయినాయి. అది చూసి కొంచెం కంగారు పడేసి మేము అందరినీ కాల్ చేసి పిలవడం, పోలీస్ వాళ్ళకి ఇన్ఫామ్ చేయడం జరిగింది. వాళ్ళందరూ వచ్చిండ్రు. వాళ్ళందరూ వచ్చి ఇన్వెస్టిగేట్ చేస్తున్నామని చెప్పినారు సార్ వాళ్ళు వచ్చి.